రీసెంట్గా మీ వీడియోలు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతుంది కదా బర్రెలెక్కది మీది, అసలు ఏంటి ఇష్యూ అసలు? ఏం జరిగిందంటే యాక్చువల్గా నేను ఒక ఫ్రెండ్ కలుద్దాను అక్కడికి వెళ్ళా. లొకేషన్ పెట్టింది, ఆ స్టూడియో అని కూడా నాకు తెలియదు. సో కూర్చున్న 10 నిమిషాల తర్వాత లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది. నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఫోన్ మాట్లాడుతుంటే యాంకర్ బయటకు వచ్చి కుర్చీ తాగుతాను బర్రెలెక్కతో ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలని అడిగిండు. సరే అన్న ఇస్తాను అని చెప్పిన. 10 నిమిషాలు కాస్త గంట అయింది, గంట 2 గంటలు అయింది. వెయిట్ చేస్తూనే ఉన్నాను నేను. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా లోపల జరుగుతూనే ఉంది. సో తర్వాత అయిపోయిన తర్వాత ఫుడ్ తింటావా అంటే లేదన్నా నేనేం తినేసి వచ్చానని నేనేం తిన్నాను. లోపల కూర్చోబెట్టి లోపల కూర్చున్నా. ఫస్ట్ బర్రెలెక్క టాపిక్ అడిగిండు, చెప్పిన ఇవన్నీ చెప్పిన తర్వాత కాంటే ఇప్పుడు నిలబడుతుందన్న సపోర్ట్ చేస్తాను, కాంటే ఫోన్ చేయి నేను మాట్లాడతాను నేనే అన్నా. ఫోన్ చేయన్నా, ఇప్పుడు ఫోన్ చేయమంటే ఫోన్ చేసిన ఎమ్మటే లోపలికి వస్తుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు కదా. ఫోన్ చేసి ఫోన్ పెట్టి అన్న ఇక్కడే ఉన్నానని తలుపులు టపా కొట్టింది, లోపలికి వచ్చింది. రావటం నా మీద చేసుకుంది. అసలు మీరు ఏం చెప్పారు దాని గురించి, అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఒక వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెదవాడ కృష్ణ, నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు నేను ఎప్పుడు ఆ వీడియో ఆల్రెడీ అందరూ పెట్టేసిన తర్వాత ఒక 20 రోజులకి నేను పెట్టా. అయినా ఓడిపోయి వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి ఈ వీడియో మీద రియాక్ట్ అయిందంటే మీరే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయిన అమ్మటే 2వ రోజే వచ్చి నా గురించి అడిగింది అనుకో, దాని గురించి నేను గట్టిగా అవును అని. కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు దీంట్లో నిలబడుతుంది కదా. సో ఇప్పుడు జనాలు లేదు బర్రెలెక్కంటే కొంతమంది మర్చిపోయారు. సో మళ్ళీ ప్రైజ్ కావాలని ఈ రకంగా టార్గెట్ చేద్దామని అయితే వచ్చింది, కాకపోతే అది ఫెయిల్డ్ అయింది అంతే తేడా. కానీ చాలా మంది మీరు కొట్టించుకున్న తర్వాత కూడా వీడియో పెట్టడం మీరు వాళ్ళకి అది ఒక ప్రాంక్ అంటున్నారు, దాని గురించి ఫ్రాంక్ అనుకుంటే మనం ఏం చేయలేమన్నా. అసలు యాక్చువల్గా అది ఫ్రాంక్ రియల్లో కూడా నాకు తెలియదు. నేను నార్మల్గా వెళ్ళాను, వాళ్ళు నన్ను పిలవలేదు. నేను ఒక ఫ్రెండ్ కలుద్దామని వెళ్ళాను, కాబట్టి అక్కడ నేను బుక్ అయ్యాను అంతే. అంటే వాళ్ళు కావాలని అమ్మాయిని పిలిపించి కొట్టించారు మరి అది అంతే కదా. మరి ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది ఆ అమ్మాయి కూడా, కారులోనే ఉంది నువ్వు రాకముందే అని చెప్పింది. ఓకే, అంటే మీరు వస్తున్నారని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి అంతే కదా. 10 నిమిషాలు ఇంటర్వ్యూ అడిగిన వాళ్ళు 2-3 గంటలు లేట్ చేశారంటే ఆ అమ్మాయిని పిలిపించినట్లు లెక్కే మరి. ఓకే, కొట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నదండి బర్రెలెక్క బయటకు వచ్చిన తర్వాత ఏమందంటే కెమెరాలు ఆఫ్. అప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత సారీ చెప్పింది. సారీ చెప్పిన తర్వాత నీకు అమౌంట్ అవసరంలో హాస్టల్ ఫీజు కట్టాలా, ఏమైనా కావాలా, హెల్ప్ కావాలా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే ఇగో నా నెంబర్లు తీసుకో, ఫోన్పే చేస్తాము అని కూడా అంటే నాకు ఏం వద్దని నేను కామ్గా వచ్చేసాను. కానీ మళ్ళీ కొట్టిన వీడియోని ఎందుకు రిలీజ్ చేశారండి? అది రిలీజ్ చేయనని చెప్పారు యాక్చువల్గా, నా ముందే చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడంటే నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఆ ఒక్క ముక్క కట్ చేసేయండి ఇంటర్వ్యూ మొత్తం వేయండి అన్నాడు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తెర ఇంటికి వచ్చి చూసేటప్పటికి అది లైవ్ వస్తుంది. నేను ఎమ్మటే ఫోన్ చేశాను, ఆ వీడియో ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటున్నాడు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.